తల్లి కొడుకులను దాడి చేయడం జరిగింది. వార్డు నంబర్ 1లో బాధాకరమైన సంఘటన. ఒక 4 సంవత్సరాల బాలుడిపై వీధి కుక్క దాడి చేసిన ఘటన చాలా బాధాకరమైనది. బాలుడు తీవ్రంగా గాయపడి ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. ఇదే విధంగా కొన్ని రోజుల క్రితం వార్డు నంబర్ 1లోనే వీధి కుక్కలు దూడలపై కూడా దాడి చేసి కరిచిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజల భద్రత దృష్ట్యా వీధి కుక్కల సమస్యపై వెంటనే చర్యలు తీసుకొని వాటిని నియంత్రించేందుకు తగిన చర్యలు చేపట్టవలసిందిగా మున్సిపల్ కమిషనర్ గారిని మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారిని వార్డు నంబర్ 1 కౌన్సిలర్ గారైన డి నాగలక్ష్మి అనంతరెడ్డి గారు వినమ్రంగా కోరుతున్నారు. మరి జనం కూడా ఇట్టి సమస్యను తీర్చాలని కోరుతున్నారు. నేను వార్డు నెంబర్ 1 కౌన్సిలర్ని మాట్లాడుతున్నాను. మా వార్డులో వీధి కుక్కల బెడద చాలా ఎక్కువగా జరిగింది. గతంలో చాలా జరిగింది. ఇప్పుడు ఈరోజు తల్లి కొడుకులను దాడి చేయడం జరిగింది. కావున మున్సిపల్ గౌరవనీయులైన మున్సిపల్ చైర్పర్సన్ మేడం, కమిషనర్ సార్ గారికి తాండూరులో వార్డు నంబర్ 19లో ఎవరైతే పాత పెన్షన్దారులు ఉన్నారో వారి కేవైసీ అప్డేట్ చేయుటకు గాను 19వ నంబర్ వార్డుకు వచ్చిన ఆఫీసర్లకు మరి అట్టి వార్డు కౌన్సిలర్ అయిన జంతుపల్లి వెంకటేష్ వారికి సహాయ సహకారాలు అందిస్తూనే మరి పాత పెన్షన్దారులకు కేవైసీని అప్డేట్ చేయించారు. పాత పెన్షన్ల కేవైసీని ఉద్దేశించి ప్రజాప్రభుత్వం ఏదైతే తీసుకొని వచ్చిందో పెన్షన్ లబ్ధిదారులకు గతంలో ఇచ్చినటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ కేవైసీ అప్డేట్ చేయడానికి మున్సిపల్ సంబంధించిన వార్డ్ ఆఫీసర్ అయిన సతీష్ గారు ఇవాళ 19వ వార్డు అర్జునవాడకి ఇచ్చేసి దాదాపు ఇక్కడ పెన్షన్లు వచ్చే వృద్ధులు వృద్ధాప్య పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, ఒంటరి మహిళ పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ పాతగా వచ్చేటటువంటి పెన్షన్లకు సంబంధించి కేవైసీ అప్డేట్ చేయించడం జరిగింది. అలాగే దాదాపు 19వ వార్డులో 50% కేవైసీ అప్డేట్ చేయించడం జరిగింది. ఇంకో 50% చేస్తున్నాం. ప్రజాపాలన ప్రభుత్వ పాలన కాబట్టి ఏదైతే ఈ ప్రజాపాలనలో చేస్తున్నామో ప్రతి ఇల్లులు తిరిగి వృద్ధులను ఒక చోటికి చేర్చకుండా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా, అసలే ఎండాకాలం కాబట్టి వాళ్ళను తిప్పడం వల్ల వాళ్ళకు బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి నేనే ప్రత్యేకంగా వార్డ్ ఆఫీసర్ని తీసుకొని ఇబ్బందులు వచ్చినా కూడా కొద్దిగా సమయం లేట్ అయినా కూడా ఇల్లు తిరిగి ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన కేవైసీని అప్డేట్ చేయించడం జరిగింది. అలాగే కొత్త పెన్షన్లకు కూడా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అర్హులైనటువంటి ఒంటరి మహిళలను కానీ, వృద్ధులది కానీ, విడో పెన్షన్లు కానీ, గత 7 ఏళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి పెన్షన్లకు మా ప్రజాప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో 2 లక్షల పెన్షన్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. దానిలో భాగంగానే ఈ ఒంటరి మహిళా పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, ఫైలేరియా కానీ, కుష్టు వ్యాధికి సంబంధించినటువంటి రోగిష్టులకు కానీ అట్లా అందరికీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రజాప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి వాళ్ళకి కూడా దరఖాస్తు స్వీకరించి వెంటనే రాబోయే జూన్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ రోజు వరకు ఈ యొక్క కొత్త పెన్షన్లను కూడా నమోదు చేయించి ఖచ్చితంగా వీళ్ళకి నా వార్డులో ఉన్నటువంటి ఒంటరి మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులకు కానీ పెన్షన్లు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానని చెప్పి నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా యొక్క ప్రజాప్రభుత్వానికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి 19వ వార్డులో 50% పాత పెన్షన్దారులది కేవైసీ అప్డేట్ చేయించడం జరిగింది. ఇంకో 50% కూడా చేయాలి. అలాగే కొత్త పెన్షన్ లబ్ధిదారులను కూడా వాళ్ళ దరఖాస్తులు కూడా స్వీకరణ చేసి మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని నమోదు చేయించి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేసే విధంగా కృషి చేస్తామని చెప్తాను.